జానీ గుడుంబ శంకర్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ రైటింగ్ కి డైరెక్షన్ కి దూరం అయిపోయారు. జానీకి ముందు తన సినిమాలకి క్రియేటివ్ గా పెద్ద రోల్ ప్లే చేసిన పవన్ కాన్ఫిడెంట్ తన డైరెక్షన్ లో వచ్చిన జానీ డిజాస్టర్ అవ్వడంతో బాగా దెబ్బతినేసింది. డైరెక్షన్ అంటే చాలా ఇష్టమున్నా కానీ మళ్ళీ పవన్ మెగాఫోన్ పట్టలేదు. గుడుంబ శంకర్ కి కథా స్క్రీన్ పై అందించారు కానీ అది పెద్ద ఫ్లాపే అయింది. శ్రీను వైట్ల తీసే సినిమాలకి ట్రెండ్ కి ముందుగా బీజం పడింది గుడుంబ శంకర్లోనే. కానీ పవన్ ని అలాంటి కామెడీ సినిమాలో జనం ఆదరించలేదు. దాంతో పెన్ను పేపర్ కూడా పక్కన పడేసి ఎప్పుడైనా దర్శకులకి సలహాలు సూచనలు మాత్రం ఇస్తూ తన ఇష్టాన్ని అణుచేసుకునేవాడు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కి మళ్ళీ పవన్ రచయితగా అవతారం ఎత్తారు. ఈ చిత్రంలో పవన్ రచయితగా చూపిన చమక్కులకి యూనిట్ సభ్యులంతా ఆహా ఓహో అనేస్తున్నారు. ఇందులో అతను ప్రత్యేకంగా పెట్టిన ఎలిమెంట్స్ కి రేపు థియేటర్లో మోత గ్యారంటీ అంటున్నారు. తన ఐడియాస్ కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో పవన్ కాన్ఫిడెంట్ పీక్ కి చేరుకుంది. అందుకే ఇకపై రచయితగా కొనసాగుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. నటుడిగా రిటైర్ అయినప్పటికీ రాయడం మాననని ఆయన పేర్కొన్నారు. పవన్ కాన్ఫిడెంట్ కి ఈ రేంజ్ లో బూస్ట్ ఇచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ మెరుపులు ఎలా ఉంటాయో ఏంటో అనేది ఇప్పటి నుంచే ఎగ్జైట్ చేస్తుంది కదూ. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓ రమాస్